అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? భారతదేశంలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. ఒక స్పెషల్ న్యూస్ మీతో షేర్ చేసుకున్నా కదా లాస్ట్ వీడియో, అందుకే ఆ కార్యక్రమం కోసమే ఇండియా రావాల్సి వచ్చింది. ఒక 4-5 రోజులు ఇక్కడ ఉండి 5వ తారీఖు నా ప్రయాణం మళ్ళీ మొదలెడదాం అనుకుంటున్నాను. చాలామంది కామెంట్ సెక్షన్లో నేను చూస్తున్నాను, అన్న ఇండియా ఎన్నిసార్లు వస్తావు అని చెప్తున్నారు. మీకు అలా అడిగే వాళ్ళకి నేను ఆన్సర్ ఇస్తున్నాను. నేను మీ అందరి సాయంతో 60 దేశాలు పూర్తి చేసుకున్నాను. ఇంకా ఈ మొత్తం అన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పూర్తి చేసుకునే లోపు ఇంకా ఈజీగా 200 సార్లు పైన వస్తాను ఇంటికి. దాంట్లో డౌటే లేదు. నాకు ట్రావెలింగ్ ఎంత ముఖ్యమో నా ఫ్యామిలీ అలాగే మా బాబు దుష్యంత్తో టైం స్పెండ్ చేయడం కూడా అంతే ముఖ్యం. మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. అదిగోండి. హాయ్ హాయ్, నమస్కారం. నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. అలాగే నేను కూడా ఈ వీడియో చెప్పలేదు, లాస్ట్ వీడియో చెప్పాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఎలా బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే మేము ఇప్పుడు సెకండ్ బేబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పాం కదా. ఆల్రెడీ 100 కొబ్బరికాయలు కొట్టేసింది దిష్టితాలు కొండ శరణ్య. ఏంట్రా సారీ, మా హీరోని మీకు చూపించలేదు కదా. అడ్డుకోండి. హాయ్ హాయ్ చెప్పు. ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలి. ఫ్లైయింగ్ కిస్. నమస్కారం పెట్టు. నమస్కారం పెట్టమ్మా. నమస్తే పెట్టు మా అమ్మకి. సూపర్. పట్టుకుంటావా? పట్టుకో. సరే పట్టుకో. నీకు వచ్చిందా? ఓకే. వాడే పట్టుకుంటాడట, నేను పట్టుకోవద్దా? మాట్లాడినారా రే నానా? అట్లా చెయ్యొద్దు నానా. డాడీ చూడు. హాయ్ హాయ్ అందగారికి హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా కమెంట్ లో. ఇది మాత్రం మానిపించలేకపోతున్నాం నోట్లో వేలేసుకోవటం. తెనాల్లో కూడా ఒకటి కొన్నాను నేను. ఏంటిది? మూసాంబరం కొన్ని తీసుకొచ్చి మా నాడికి పెడితే అది కూడా నాకేసి చీకేసి తినేస్తున్నాడు. అవునా? మూసాంబరం కూడా కంప్లీట్ అయిపోయింది. దీనికి ఏమైనా సలహా ఉంటే ఇవ్వండి. విరుడు ఉంటే కమెంట్ లో పెట్టండి ప్లీజ్. అది బాగున్నాడు కదా. నా కర్లీ హెయిరే వచ్చింది. మరి అలాగే నేను చాలా మంది కామెంట్ సెక్షన్లో చెప్తుంటే, అన్న నీకేంటి ఆడపిల్లలు వద్దా అని చెప్పి. ఆడపిల్లలు కూడా నాకు కావాలి, కానీ మా శరణ్య అన్ని విషయాల్లో ఏడిపిట్టు నాకు బాగా ఇష్టం. ఫస్ట్ నాకు గుర్తొచ్చేది, అందుకని అట్లా అంటూ ఉంటా. మనకు పుట్టేది 3 మగపిల్లలే అని చెప్తూ ఉంటాను. అట్లయినా ఏం లేదు అంటే ప్రెసెంట్ ఉన్న సొసైటీలో అమ్మాయిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఉమా 24/7 మా దగ్గర ఉండరు కాబట్టి ఒక 24/7 ఉమా మా దగ్గర ఉండరు కాబట్టి మాకు ఒక భయం అనేది ఉంటుంది. ఎలా ఏంటి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. అందుకే తప్పే. అమ్మాయి అంటే ఆయనకి చాలా ఇష్టము, బట్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రీషియస్ ఒక బొమ్మలాగా. వీడేముంది ఎలానో పెరిగిపోతాడు బాయ్ కాబట్టి. అల్లరి చేస్తున్నాడు సరే. జుట్టు యాక్చువల్ చాలా కర్ల్స్ ఉంది, దూరం నుంచి చూపిస్తుంది. డాడీ కర్లీ వచ్చింది, డాడీ రంగు వచ్చింది, డాడీ ఐస్ వచ్చినాయి, డాడీ నోస్ వచ్చింది, డాడీ లిప్స్ వచ్చినాయి. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడవి వాళ్ళు వింటురా. టు యు. అమ్మ చెప్పు. అమ్మ చెప్పు. అమ్మ. నాన్న చెప్పు. అత్త చెప్పు. మామ చెప్పు. అమ్మమ్మ. అమ్మమ్మ. నాని చెప్పు. జ్యోతి మామి. సతీ మామ. తాతలేరు తాతలు. తాత. అందరికి నమస్కారం చెప్పు. అందరికి నాన్న చెప్పారు. డాడీ కూడా చెప్పిస్తాయి. డాడీ నాన్న పుష్ప తగ్గదులే. మా కొడుకు పుష్ప తగ్గదులే ఫ్యాన్ అనమాట. పుష్ప తగ్గేదేలే. పుష్ప యూట్యూబ్ పుష్ప రైట్ లైక్ దిస్. పుష్ప అంటావు కదమ్మా. ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఇట్లా నేర్పించారు. ఇది ఎన్టీఆర్ సాంగ్ దేవరాజ్ ఏమవుతుంది, ఇట్లా షర్ట్ కూడా ఎన్టీఆర్ ఇట్లా షర్ట్ పెట్టుకుంటాడు కదా, దానికి అట్లాగే షర్ట్ పెట్టుకుని డాన్స్ చేస్తాడు. దేవరాజ్ స్టెప్స్ అన్ని ఎట్లా యాక్ట్ చేశారో ఎన్టీఆర్ గారు సేమ్ అట్లనే డిట్టో దింపేస్తాడు మా బేబీ. పుష్ప తగ్గేది. పుష్ప తగ్గేదేలే. ఇది ఉంది కదా, ఏదే చేతిలో గాన్ జేజెత్కి వెళ్ళాడే. ఓకే, కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడెక్కడో ఉంది. చాలా ఫోకస్. ఓకే చాలా ఫోకస్ ఉంటాడు జూన్. కొన్ని విషయాలు ఇట్లాంటి వాటిలో డైవర్ట్ అవుతాడు, కానీ చాలా క్లెవర్. అంటే ఒక తల్లి పిల్లల్ని పొగడడం అనేది సహజము, బట్ వీడు నాకు అనిపిస్తే చాలా స్పెషల్ కిడ్ అని చెప్పి. నా కిడ్ ఒక రాత్రి ఒక కామెడీ జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఫోన్ చేసి, ఎంతో ప్రేమించి ఆవిడ అక్కకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క అని చెప్తున్నారు. ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది నాకు, న్యూ ఇయర్ కదా అని చెప్పేసి. అక్క హాయ్, అక్క హాయ్ హాయ్, విష్ యూ మెనీ
విష్ ఏదో చెప్పబోయా విష్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అన్న బాగా అందరు నవ్వారు బట్ యా తప్పులు జరుగుతుంటాయి అవి సర్దిద్దుకోవడమే కదా లైఫ్ అనేది సో నాకు అనిపించింది 2024 లో నేను చేసే తప్పు 2025 లో సర్దిద్దేసుకున్నా అనేసి ఏంట్రా నువ్వు వావ్ టాలెంట్ బయటకు వచ్చింది మ్యూజిక్ జూన్ కర్లీ హెయిర్ ఎలా ఉందో కమెంట్ చేయండి యాక్చువల్లీ చాలా బాగా మెయింటైన్ చేస్తాను ఈ రోజు కొంచెం నువ్వు కట్ చేసుకున్నావు చాలా మంది తిడుతున్నారు ఎందుకు శరణ్య వదిన హెయిర్ కట్ చేసుకుంది యాక్చువల్లీ హెయిర్ లాంగ్ పెరిగిపోయింది థిక్ ఉండే బట్ లాంగ్ పెరిగింది దాన్ని కిడ్తో ఇంకా ఇన్ హోమ్ వర్క్స్ చేసుకోవడం వల్ల మెయింటైన్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి కట్ చేస్తే కూడా ఇంకా హెల్దీ ఉంటుంది గ్రోత్ బాగా వస్తుంది అన్నట్టు కట్ చేసా బట్ యా ఫైనలీ ఐఎమ్ హ్యాపీ నా చిన్న జుట్టుతో నువ్వు మ్యూజిక్ చేయొద్దు ఇప్పుడు ఉమ్మంతా తీసుకొచ్చాడు ఏడుకొండ స్వామికి ఎట్లా చెప్తా చెప్పి గోవిందా 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 అయ్యప్పకి ఎలా చెప్తావు అయ్యప్ప భజన చేస్తావుగా భజన అంటే చాలా ఇష్టము డివోషనల్ అయిపోతున్నాడు రోజు రోజుకి దేవుడి పాటలు పెడితే అట్లా వినుకుంటూ ఆడియో ఎంతసేపు వాడి ఫేవరెట్ సాంగ్ హనుమాన్ గా జై హనుమాన్ జ్ఞాన గుణసాగర్ అది చాలా ఫేవరెట్ చాలీసా రోజుకి ఒక 3 times 2 times పెడతాను మార్నింగ్ మధ్యాహ్నం నైట్ పడుకునేటప్పుడు వింటాడు ఇష్టం అమ్మ అది యూ లైక్ దట్ వన్ నాన్న పప్పి ఎలా ఇస్తారు అక్కడ అత్తలు ఉన్నారు అత్తలు పప్పి ఓకే ఇవ్వను ఆడుకో దిగో అది ఇప్పుడు మా వాడు హైట్ అలా ఉన్నాడు నన్ను పుష్ప తగ్గేదే చేయము ఒక్కసారి తగ్గేదేలే ఇక టీవీ పెట్టాలంట అది గోల ఇప్పుడు ఆ రిమోట్ దాంట్లో ఉంటుంది కనిపెట్టాడు హాయ్ దుష్యంత్ హాయ్ అందరికీ ఇంగ్లీష్ న్యూ ఇయర్లోకి స్వాగతం సో న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్స్ అంటూ ఏం లేవండి మా తెలంగాణలో మటన్ చికెన్ దమ్ బిర్యానీ ఇవన్నీ అన్ని కామన్ అనమాట బట్ ఉమా కోసము మమ్మీ చాలా స్మూత్గా మైల్డ్ కారం ఉప్పు వేసి తను కొంచెం హీట్ ఉంది కాబట్టి వేడి మటన్ కర్రీ చేసింది చూద్దాం ఎలా ఉందో రండి అన్న యూ వాంట్స్ ఈట్ మటన్ దుష్యంత్ అయితే నాన్ వెజ్ తినట్లేడు వేడి మటన్ కర్రీ నోట్లో పెట్టుకోవాలి కరిగిపోవాలి మొక్క అదే టెన్షన్ ఉంది ఇప్పుడు నాకు వండడం ఒక ఎత్తు అయితే అండి ఆయన తిని చెప్పడం ఇంకొక ఎత్తు అండ్ బగారా రైస్ పట్టుకోవాలి ఒక్కసారి కొంచెం బగారా రైస్ కూడా బాగుంది చాలా బాగుంది అండ్ వైట్ రైస్ వేడి అన్నం పర్లేదు వేడి అన్నం అండ్ చల్లని పెరుగు అని మనం రీల్స్ చేయలేము అంత ప్రో కాదు బట్ అదే అనమాట మేము చేసింది తిని ఎలా ఉందో దుష్యంత్ వాళ్ళ పప్ప చెప్తాడు నాకు ఎందుకో కిస్ చేయాలంటే చాలా భయం అంటే వేరే కిడ్స్ని కూడా చాలా ప్రీషియస్గా చూసుకుంటా నా కిడ్ని కూడా నేను ఇప్పుడు మా మమ్మీ అంటది నీకన్నా కొడుకుని గట్టిగా ముద్దడవేంటే అని నాకు భయము కిడ్స్ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి జస్ట్ కిస్ పెట్టడం వల్ల కూడా చాలా రోగాలు వస్తున్నాయంట మౌత్ ఇన్ఫెక్షన్ మారిపోయింది వెదర్ అంతా అందుకని జస్ట్ గాలిలో పైకి ఇస్తా అంతే సరే ఎందుకే అనిసార్లు ఇవ్వాలి ఇప్పుడు వీడియోలో అవును నా కొడుకు నేను దుష్యంత్ ఏమని పిలుస్తుంది తెలుసా క్యూట్గా మీ అందరికి తెలియదు కదా లిటిల్ గార్లిక్ చిన్న వెల్లుల్లి అంటాం మేము చిరంజీవి సార్ లాగా పైకి కాలు దుష్యంత్ కి డాన్స్ వచ్చు నన్ను హోల్డ్ మమ్మీ హ్యాండ్ డాన్స్ కమ్ ఆన్ రౌండ్ 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 దుష్యంత్ నేను ఫుల్ డాన్స్ అంటే ఫుల్ డాన్స్ చేస్తాము వీడు రన్నర్ అవుతాడు నేను ఆశపడితే వీడు డాన్సర్ అయ్యేలాగా ఉన్నాడు ఫుల్ మాస్ అనమాట డాడీకి ఎన్నిసార్లు ఇచ్చాడు నాన్న డాడీకి నువ్వు ఎందుకు 3 times గిఫ్ట్ ఇస్తావు పొద్దు నుంచి నాకు ఒకటి మంది నాకు హ్యాపీనెస్ వీడితో ఫస్ట్ టైం నేను అడగకుండా వీడు కిస్ పెట్టాడు 3 సార్లు ఆశ్చర్యం వేసింది నాకు భలే అదొక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ డాడీ కిస్ డాడీ ఇప్పుడు పెట్టాడు నేను అడిగితే పెట్టాడు అది తనకి రావాలి ఇంటెన్షనల్ వెంటనే పెట్టేస్తాడు అసలు నాకైతే పెట్టడమ్మా చాలా అడగాలి వాళ్ళ డాడీకి అయితే మార్నింగ్ నుంచి పప్పి మీద పప్పి చెప్పి ఆకలేస్తుంది పెట్టి తింటాం స్టార్ట్ చేస్తున్నా ఎలా ఉందో చూద్దాం ఏంటంటే ఎంత రెడీగా కూర్చుందో నా పక్కనే నేను ఏం చెప్తానని టెన్షన్ అయిపోయింది నాకైతే ఎందుకే నేను వండలే కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు మా మమ్మీ మీద అయితే చేయమన్నా కానీ తప్పకుండా బాగానే ఉంటుంది మొక్క టచ్ చేస్తే మనకి చాలా సాఫ్ట్గా ఉంది బాగుంది అదిరిపోయింది ఊపిరి గట్టిగా పిలుచుకుంటామా ఎప్పుడు మటన్ వండినా ఏదో ఒకటి టెన్షన్ అవుతుంది ఉడకలేదు ఉడికిపోవడము అట్లా చాలా బాగుంది సూపర్ ఉంది కేజీ మటన్ తినొచ్చు ఇలా ఉంటే అవును బాగుందంట థ్యాంక్ యూ సో మచ్ దుష్యంత్ కూడా నాన్ వెజ్ చాలా బాగుంది బట్ సూపర్ ఉంది సతీష్ కేజీన్నర మటన్ 1400 రూపాయలు తీసుకున్నారు బాగా ఖరీదు ఉంది మటనా మాలీలో కేవలం 400 రూపాయలే కేజీ వావ్ నైస్
అదిరిపోయింది సార్ రియల్లీ చాలా బాగుంది మంచిగా దీన్ని ఎంజాయ్ చేద్దాం అట్లాగే మా దుష్యంత్ గారిని వాళ్ళ మోనా సినిమాకి తీసుకెళ్ళాలని ఆశ ఎప్పుడు నాకు దాన్ని తీసుకెళ్ళాలి మోనా కంటే ముందు వాడికి బాల్ నచ్చింది ఫస్ట్ బాల్ కొనాలమ్మ ఎంత ఎక్సైటెడ్ అయ్యాడంటే ఆ బాల్ చూసి నేనే అసలు ఎన్ని బొమ్మలు వాడి ఫ్రెండ్ ఒకళ్ళు బాల్ తీసుకొచ్చారు ఇక్కడికి అది నచ్చిందంట సేమియా చేశారు బాదం పప్పు అట్లాగే కిస్మిస్ వేసి బాగుంది చూడటానికి టేస్ట్ ఎలా ఉందో కానీ అదిగోండి ఇప్పుడే ఒక 2 గంటలు మంచిగా నిద్రపోయాం దుష్యంత్ ఇంకా నిద్రపోతానే ఉన్నాడు అవును యాక్చువల్లీ నేను ఒక 35 మినిట్స్ పడుకున్నా నువ్వు మాట్లాడితే ఏర్పడసారు అవి పట్టుకుని మాట్లాడు నేను 35 మినిట్స్ 40 మినిట్స్ అట్లా పడుకున్నా ఉమా ఇంకా దుష్యంత్ చాలాసేపు పడుకున్నారు ఈ గ్యాప్లో వీళ్ళు పడుకున్న గ్యాప్లో సేమ్ చేశాను నేను మమ్మీని ఇద్దరం కలిసి ఓకే ఓకే అంటే స్వీట్ ఎక్కువైంది పుష్ప సినిమా చూడలేదా ఏం నేర్చుకున్నావు సినిమాలో వాళ్ళ ఆవిడ ఏం చెప్తే బాగుంది చెప్పాలి అంతే అది కరెక్ట్ కానీ షుగర్ ఎక్కువైంది బాగా అంటే ఏమో నాకు క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది ఈసారి సినిమాలు తింటుంటే మంచిదే కదా ఆరోగ్యం బాగుంటుంది శరణ్యకి నాకు మంచిగా సినిమాస్ అంటే చాలా ఇష్టం హాబీ కూడా అప్పుడప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వెళ్తూ చూస్తూ ఉంటాం మంచి సినిమాలు ఇప్పుడు మోనా 2 ఉంది మోనా క్యూట్ ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది పెట్టి తిప్పి నేను మా ఫుల్గా జూన్ని అబ్బా అలాంటి చేస్తాం అనమాట మోనా పెట్టంగా వాటర్లో వాక్ చేస్తున్న సీన్ వస్తే జూన్ ఇట్లా పెట్టుకుంటాడు 2 చేతులు అంత ఇష్టం వాడికి యాక్చువల్ వాడిని తీసుకెళ్దాం అనుకున్నాం కానీ ఉమా కొంచెం ఇప్పుడు ట్రావెల్ చేసి వచ్చాడు అని ఇప్పుడు నేను బేబీస్ని ఎక్కువ బేబీ వెయిట్స్ అవి లిఫ్ట్ చేద్దాం డాక్టర్ కాబట్టి వాడు చూడడం ముందు ఒకసారి మేము ఇలాగే తీసుకెళ్ళాం చూడలే తిరుగుతాడు మా దొప్పది ఎంచాడు థియేటర్ మొత్తం తిరుగుతాడు సినిమా చూడటం అనేసి వాడు ఓనర్లో ఫీల్ అవుతాడు థియేటర్ అంతా ఏంది అదేంది అక్కడ ఉంది ఇదేంది ఇక్కడ ఉంది అన్నట్టు ఇంకా వాడిని తీసుకెళ్ళడానికి కష్టము మా సబ్స్క్రైబర్స్ కనపడకుండా దూరం చూస్తాడు వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ దగ్గరికి చాలా మందితో బాగా ఇంటరాక్ట్ అవుతాడు అనమాట బట్ ఇంత సోషల్ అవ్వద్దు అని చెప్పేసి వాడిని ఈ టైంలో ఓకే తీసుకెళ్ళట్లేదు రెడీ అవ్వు వెళ్దాం ఏనా అమ్మ అంటారు ఇట్లా లేవగానే అమ్మ అంటున్నాడు క్యూట్ గా డాడీ అన్నాడు మమ్మీ అన్న ఫస్ట్ మమ్మీ అన్నాడులే అమ్మ అన్నాడు ఆ తర్వాతే గమనించాడు ఎప్పుడు లేచినా డాడీ అని అంటాడు డైలీ ఒకసారి జార్జీ అని అంటాడు ఫస్ట్ దుష్యంకి ఒక మంచి హ్యాబిట్ ఉంది ఏంటి చెప్పమామా లేవంగానే ఎర్లీ మార్నింగ్ దేవుడు లేవడం వెళ్ళిపోయి దేవుడు దండం పెట్టుకుంటాడు ఒక నేను తొందరగా లేచాను నేను లేదనుకో తను దిగిపోతాడు బెడ్ దిగిపోయి బెడ్ దిగిపోయి నన్ను అంటాడు మమ్మీ జయ నమస్కారం మమ్మీ అంటాడు సో హ్యాపీ అనమాట డాడీ వచ్చింది డాడీ హక్ చేసుకుని లేకపోతున్నావు జమ్ ఎలా లేవాలి చెప్పు హుషారుగా లేవాలి పూజీ రెడీ కానీ డాడీ లవ్ యూ ఓకే కిస్ డాడీ కిస్ హగ్ డాడీ బుద్ధ క్యూట్ బాయ్ గుడ్ బాయ్ నువ్వు పట్టుకుంటావా నీకు ఇష్టమా నువ్వు పట్టుకుంటావా నువ్వు ఎట్లా పట్టుకుంటావు డాడీ పట్టుకుంటే చక్కగా కనపడతావు నువ్వు అందరికి అల్లరి చేయకూడదు బాగా సరేనా అమ్మ చెప్పిన వాటి వినాలి ఏంటి కత్తనం అంతా నీదే అవుతుంది ఇంట్లో సరే ఒక కూర్చుంటావా నీకు దొరికింది ఇప్పుడు ఎట్లా పెట్టావు అదే నీకు చెట్టు పెట్టడం వచ్చింది మమ్మీ వచ్చింది నీకోసం బొమ్మలు చాలా తెచ్చింది అమ్మో అల్లుడు ఇట్లా పెడతా చూడండి బాల్ హ్యాపీ ఓ వావ్ సూపర్ బా హ్యాపీ లైట్ ఆన్ చేయి లైట్ ఆన్ చేయి మమ్మీ కిస్ దుష్యంత్ డాడీ కిస్ లైట్ ఆన్ చేయవే ఓ థ్యాంక్ యూ ఇక లేవే బాల్ అన్నాడా లవ్
అంబు వంటకంబు ఆహా వారి విందు ఆహా నాట్యముండు. ఈ పాట బాగా చూపించాం వాడికి, అది వాడికి గుర్తుంది. మమ్మీ కిసు ఎంత తెచ్చిందా మమ్మీ నీకు కిసు నువ్వు నీతో ఇలా కిస్ ఇవ్వాలో డాడీ పప్పి డాడీ బాగుందా, నచ్చిందా? గుడ్. అమ్మో సూపర్ అమ్మో పప్పి. అమ్మో సరే ఆడుకో, హ్యాపీగా ఆడుకో. నానా ఓ ఫుల్ జాలీ జాలీ. సరే సరు ఆకలేస్తుంది, నువ్వు కూడా తినేసి నేను కూడా తిన్నాం. మటన్ కర్రీ మటుకి సూపర్ ఉంటారు, బాగా నచ్చింది. పెట్టరావే పెట్టరా పెట్టుకొస్తా. బట్ ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది డే మొత్తం. మౌనాకి వెళ్ళొచ్చాను పాప, వాళ్ళు చాలా కష్టపడ్డారు సెకండ్ సినిమా. బట్ ఫస్ట్ సినిమా స్టోరీ చాలా బాగుంది. సెకండ్ కొంచెం లాగ్ అనిపించింది బట్ యా ఓకే ఫస్ట్ చేసినంత ఎంజాయ్ చేయలేదు. ఆహా అన్నాడు సెలిబ్రేషన్. నచ్చిందా నాన్న? అనబెట్టరావే, నువ్వు కూడా ఉంది. లేట్ అయిపోయించారు, చాలా లేట్ అయిపోయింది. సినిమా చూసి వచ్చాం మంచిగా, అలాగే బొమ్మలు కూడా కొనుక్కొచ్చాం. మా వాడు ఫుల్ హ్యాపీ. అది కూడా వచ్చిన 10 నిమిషాలు ఆనందం లేదు, కొట్టి పెట్టేశాడు. నిద్రపోయాడమ్మా ఫుల్, నాన్న తిప్పలు పడ్డాము. ఉమా ఎడిటింగ్ అని చెప్పి 5 మినిట్స్కి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, నేనేమో బ్యాలెన్స్ చేయలేదు. ఎక్కడికి పక్కనే ఉండాలంట. అది 5 days వెళ్ళే తర్వాత మమ్మీ చేతులు ఉంటుంది వాడికి. వాళ్ళ డాడీ మీద కొట్టాను, వాళ్ళ డాడీ లేకపోతేనే వాడు భయపడతాడు మమ్మీని చూసి. 2 ఏళ్ళ పిల్లల్ని కొట్టడం గ్రేట్ అనుకుంటున్నావా? కళ్ళతో అనమాట, మన పేరెంట్స్ చేతులతో కాదు. దుష్యంత్ భయపడతారు, నువ్వు కళ్ళలో పెట్టబాక. ఇలాగే భయపెడుతుంది అనుకుంటా మొగుడిని కూడా అని. అలా తెలుసులే నువ్వు ఎంత కథరిక అమాయకమైన అమ్మాయి. నువ్వు అమాయకురాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇంత ఆదరిస్తున్నారు. సరే ఆ ఛానల్ చచ్చిపోయింది, అది బిజీ అయిపోయా కిడ్స్ తో. అవును కరెక్ట్, తప్ప ఏ ప్రాబ్లం లేదు. సరే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మా వాడి బుజ్జి మాటలు మీకు నచ్చి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, నన్ను ప్రేమించే వ్యక్తులు అందరూ. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. త్వరలోనే నా ప్రయాణం మొదలు పెట్టేస్తున్నాను. ఇంకొక 3 రోజుల్లో మంచి దేశాలు, ప్రదేశాలు విజిట్ చేసి మీతో నేను షేర్ చేసుకుంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను బాగా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.